హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు సిద్రాలో కానీ పై నెట్వర్క్లో కానీ చిన్న చిన్న అప్డేట్స్ అంటే మెయిన్ అప్డేట్స్ వచ్చాయి. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ అవుతున్నారో దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి ఈ వీడియోని అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన కాయిన్స్ అనేవి మైగ్రేట్ అయినాయో లేదో తెలియాలంటే మనం చూసుకుంటే కానీ తెలియదు అనమాట, మైగ్రేట్ అయినాయో లేదో. అటువంటిది ఇప్పుడు మనకి మెయిల్ సర్వీస్ అనేది మన కోర్ టీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మన కాయిన్స్ కనుక మైగ్రేట్ అయితే ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ మనకి 2 times మైగ్రేట్ అవుతాయి. ఫస్ట్ టైం మైగ్రేషన్ చాలా మందికి అవ్వలేదు. మన మైగ్రేషన్ కనుక కంప్లీట్ అయితే మనకి మెయిల్ అనేది వస్తుంది అనమాట. ఆ మెయిల్ అనేది ఎలా వస్తుందో నేను మీకు పక్కన వేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్లో మొబైల్ నంబర్ ఎలా చేంజ్ చేయాలో అన్న వీడియో కూడా మనం చేసాం. కానీ దాంట్లో మనం 2 or 1 digit మాత్రమే మనం చేంజ్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఫోన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ అప్డేట్ చేస్తున్నప్పుడు మన ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం SMS పంపించడానికి ముందుగా మనకి ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట. చాలా మందికి దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ నెంబర్ అనే పాపప్ వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనం రిజిస్ట్రేషన్ టైంలో మన ఫుల్ ఫోన్ నెంబర్లో 1 or 2 digits అనేవి మనం ఏదో తప్పుగా కంగారులో పెట్టేసి ఉంటాం అనుకుంటాం. కానీ అది 100కు 100% కూడా కాదు, ఇది సర్వర్ మిస్టేక్. ఇది గుర్తుపెట్టుకోండి. సర్వర్ మిస్టేక్ వల్ల సమ్టైమ్స్ ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్ కాదనే పాపప్ వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, దయచేసి అంటే 100% కాదు కానీ కొంతమంది నిజంగానే పెట్టుంటారు, వాళ్ళకి మాత్రం 1 or 2 digits అనేవి మనం మార్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గానే పెట్టాను అనుకున్న వాళ్ళకి మాత్రం మీరేం చేస్తారంటే, మన సిమ్ము పై అకౌంట్ అనేది వేరే ఫోన్లో వేసి అప్పుడు ట్రై చేయండి. మీకు 100కు 100% మీకు ఫోన్ నెంబర్ వెరిఫై లేదా పాస్వర్డ్ అప్డేట్ అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ అప్డేట్ కూడా మన జగన్ గారు చెప్పారు. జగన్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, మన ఖమ్మంలో ఉన్న మన పయనీరు. అతను కూడా అలాగే ట్రై చేశాడు. అతను కూడా దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ నెంబర్ అనేది ఫస్ట్లో వచ్చేది, చాలా సఫర్ అయ్యారు. కానీ ఇప్పుడు సాల్వ్ అయిపోయింది అది. దయచేసి ఇది ట్రై చేయండి, తప్పకుండా అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు కనుక మీరు మన పై నెట్వర్క్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి చూసినట్లయితే ఇంటర్ఫేస్ మీద ఏమనుందంటే, ఇంతకుముందు వచ్చిన అప్డేట్నే ఇప్పుడు అంటే అప్పుడు అమల్లోకి రాలేదు, ఇప్పుడు అమల్లోకి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. అదేంటంటే, నేమ్ డిఫరెన్స్ వల్ల అకౌంట్ అనేది రిజెక్ట్ అవ్వడము లేదా కేవైసీ నాట్ అప్రూవ్డ్ అని రావడము వస్తుంది కదా. వాళ్ళు ఏంటంటే, ఫోర్ఫిట్ అమౌంట్ కనుక మనం వదులుకుంటే అంటే 20% ఆఫ్ ఫోర్ఫిట్ అమౌంట్ అంటే మనం ఎన్ని కాయిన్స్ అయితే మైన్ చేసామో అందులో ఒక 20%ని మనం ఇచ్చినట్లయితే మన నేమ్ అనేది చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. ఆ ఆప్షన్ అనేది మామూలుగా అయితే ఆ అప్డేట్ ఇంత ముందు వచ్చింది, కానీ ఆ ఆప్షన్ ఇప్పటి నుంచి మనకు అమల్లోకి వస్తుందని చెప్పి వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. అలాగే ఫోన్ నెంబర్లో 1 or 2 digits లేదా కంట్రీ కోడ్ మార్చుకునే అవకాశం కూడా ఇచ్చారని చెప్పి మనకి పై నెట్వర్క్ ఓపెన్ చేయగానే మన డిస్ప్లే అంటే ఇంటర్ఫేస్ మీద వాళ్ళు అప్డేట్ అనేది ఇచ్చారు. దయచేసి గమనించండి. మీరు ఒక 20% కనుక వదులుకుంటే మనకి మీ అకౌంట్ అనేది బ్యాక్ అవుతుంది, అంటే మీరు కేవైసీ పాస్ అవుతారు, మీ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి. ఇది మాత్రం గమనించండి. ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే మైగ్రేషన్ అమౌంట్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్, మైగ్రేషన్ అమౌంట్ అని 3 ఉంటాయి బ్యాలెన్స్ డాష్బోర్డ్లో. ఇందులో మన మైగ్రేషన్ అమౌంట్ అనేది చాలా తక్కువ అవుతాయి. కానీ ఇప్పుడిప్పుడే అంటే మన ఈస్ట్ ఏషియా కంట్రీస్ అయిన చైనా, జపాన్, ఫిలిప్పైన్స్ అండ్ వియత్నాం ఉన్నాయి కదా, వాళ్ళకి మాత్రం కొత్తగా తొందరగా మనకంటే ముందుగా అప్డేట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఈ అమౌంట్ కూడా తొందరగానే మైగ్రేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషనే చాలా మందికి అవ్వలేదు, కానీ సెకండ్ మైగ్రేషన్ కూడా చాలా మందికి అవుతుంది ఇప్పుడు అక్కడ. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను. గెట్ రెడీ ఫర్ సెకండ్ మైగ్రేషన్. అందుకోసమే వాళ్ళు లైవ్నెస్ చెక్స్ అనేవి మనకి మళ్ళీ పంపిస్తున్నారు. ఆల్రెడీ మన కేవైసీ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చినా కూడా మనకి టెంటేటివ్ అప్రూవల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కొన్ని డేస్ లేదా ఆ రోజు నుంచే మనకి లైవ్నెస్ చెక్ అనేది పాపప్ అనేది మళ్ళీ మనకు వస్తుంది. అది ఎన్నిసార్లు అయితే వచ్చిందో మనం అన్నిసార్లు లైవ్నెస్ చెక్ అనేది చేయాల్సిందే. చేస్తేనే మన సెకండ్ మైగ్రేషన్కి మనం ఎలిజిబుల్ అవుతాము. ఇది
ఫస్ట్ మైగ్రేషన్ వాళ్ళకు కూడా సమ్ టైమ్స్ వర్తించవచ్చు. దయచేసి లైవ్నెస్ చెక్ని ఇగ్నోర్ చేయకండి, మీరు తప్పకుండా చేయండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దయచేసి దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అనేవి వాట్సాప్ గ్రూప్లోనే ఇస్తాను. ప్రతిదీ వీడియో చేయాలంటే కుదరదు కదా, చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే నేను వాట్సాప్లో ఇస్తాను. దయచేసి మన వాట్సాప్ గ్రూప్ని తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పై నెట్వర్క్లో మైనింగ్ చేస్తున్నాం, మనకి సపరేట్ వాలెట్ అనేది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా కానీ చాలా మందికి పై అకౌంట్ లేదు, రేపటి రోజున వాళ్ళు ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి అన్న సందేహం మీకు వచ్చి ఉండొచ్చు. అలాగే చాలా ఎక్స్చేంజెస్ ప్లస్ చాలా బడా ఉంటారు కదా, బడా బాగా ఉన్నోళ్ళు రేపటి రోజున రిలీజ్ అయ్యి మేము కూడా పై కాయిన్స్ కొంటాము లేదా ఇంకా పై ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తాము అన్న వాళ్ళ కోసం రీసెంట్గా కోర్ టీమ్ జీరో వాలెట్ అంటే జీరో బ్యాలెన్స్ వాలెట్ అనేవి క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకంటే ఎక్స్చేంజెస్ కోసము ప్లస్ పై వాలెట్ అనేది పై అకౌంట్ లేని వాళ్ళకి కోసము వాళ్ళు జీరో వాలెట్ అంటే జీరో బ్యాలెన్స్ వాలెట్ అనేవి వాళ్ళు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది కూడా మనకు వచ్చిన అప్డేట్. మరి ఒక అప్డేట్ ఏంటంటే మనకి రేపు 20వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు కదండి, అతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో అతను ఏంటంటే ఈ రీసెంట్ వీక్స్లో క్రిప్టో మన క్రిప్టో సిఇఓలు ఉంటారు కదండి, క్రిప్టోకి సంబంధించిన USDT, XRP రిపుల్ అండ్ మన అడా ఇంకోటి సొలానా, వీళ్ళ ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఫౌండర్స్ అంటే సిఇఓస్ అంటారు కదా, వాళ్ళతో రీసెంట్గా మీట్ అయ్యాడండి. మీట్ అయ్యి వాళ్ళతో చాలా డిస్కషన్ జరిగినాయి. అతను క్రిప్టోకి చాలా ప్రయారిటీ ఇస్తున్నాడండి. ఇదే ప్రయారిటీని ఎప్పుడు ఉండాలని మనం కోరుకుందాం అతను ఉన్నంత కాలం. ఎందుకంటే మన పై నెట్వర్క్ కూడా మనకి ఈ ఫస్ట్ క్వార్టర్లోనే లాంచ్ అవుతుంది. ఈ వాళ్ళ యొక్క డిస్కషన్లో కూడా మన పై గురించి డిస్కషన్ వచ్చిందేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. దయచేసి మన అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు మనం సిద్రా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. సిద్రా అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, చాలా మందికి అది రీచ్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి. కుదిరితే ఇది నాలెడ్జబుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అర్థమవుతుందండి. నేను క్రిస్మస్ సందర్భంగా గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా, అది చాలామంది వాళ్ళ యొక్క వాలెట్ అడ్రస్ అనేది నేను కామెంట్లో పెట్టమంటే చాలామంది భయపడి పెట్టలేదు. అసలు కొంతమంది పెట్టినా సరే ఒక నలుగురు మాత్రమే పెట్టారు. నేను అందరికి చూశాను. నేను కూడా టైం కూడా చెప్పానండి, డిసెంబర్ 25 నుండి జనవరి 31 లోపు ఎవరైతే ఆ వీడియోలోనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేసి కామెంట్ చేశారో వాళ్ళకు మాత్రమే ఇస్తానని చెప్పాను. కానీ చాలామంది వేరే వేరే వీడియోలో పెట్టడం, జనవరి 31 తర్వాత కూడా కామెంట్ చేయడం చేసి ఏంటన్నా మాకు గివ్ అవే ఇస్తాను కదా, ఒక కాయిన్ కూడా ఇవ్వేంటి, కొంతమంది అయితే వల్గర్గా కూడా మాట్లాడారండి. అయ్యే నేను పట్టించుకోను, వాళ్ళ తిట్లే నా ఆశీర్వాదం, ముందే చెప్తున్నాను. నేనైతే ఆ 4 మెంబర్స్కి నేను ఆ గివ్ అవే అనేది ఇచ్చేసానండి. పర్సనల్గా వాళ్ళు నా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు, నేను వాళ్ళకి గివ్ అవే అనేది ఇచ్చేసానండి. దాని ప్రూఫ్స్ మీకు పక్కన కూడా వేస్తాను, ఒకసారి చూడండి. మనం ఇప్పుడు సిద్రా అప్డేట్స్ గురించి కనుక మనం చూసినట్లయితే సిద్రా ఫౌండర్ డెక్స్ అనేది తయారు చేశారు. అంటే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు ఇది రెడీగా ఉంటేనే అందులో ఏ కాయిన్స్ అయినా లిస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్చేంజ్ అనేది రెడీగా ఉంటేనే ఏ కాయిన్ అయినా లిస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు మన పై కాయిన్ కూడా లిస్ట్ చేస్తారని సమాచారం అండి. తప్పకుండా వాళ్ళు పై కాయిన్ కోసమే వాళ్ళు కూడా ఈ ఫస్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేస్తున్నారు. అలాగే సిద్రా కాయిన్ కూడా ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ అంటే మార్చ్ ఎండింగ్ లోపు తప్పకుండా లిస్ట్ అవుతుంది. ఎవరు కూడా మీ సిద్రా కాయిన్స్ అమ్ముకోవద్దు, దయచేసి గమనించండి. ఇది చాలా అంటే చాలా మంచి ప్రాజెక్ట్ సిద్రా కూడా. అలాగే చాలా మంది సిద్రా కేవైసీ చేయండి అంటున్నారు. ఇప్పుడైతే సిద్రా కేవైసీ చేయడానికి సర్వర్ మెయింటెనెన్స్ లో ఉంది. నేను పదే ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. అది చూడకుండా అంటే వీడియో మొత్తం చూడరు, కొంచెం చూసి కామెంట్లు అడగడం లేదా డైరెక్ట్ ఫోన్ చేయడం లేదా నాకు డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేయడం చేస్తున్నారు. దయచేసి వీడియో పెడితే మొత్తం చూడండి, మీకు అన్ని అప్డేట్స్ తెలిస్తేనే రేపటి రోజున మీరు ఇంకో నలుగురికి కూడా చెప్పగలరు.
సో కేవైసీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. నేను ఇప్పటికీ 8 times వరకు ట్రై చేశాను, కానీ సర్వర్ అనేది సహకరించాలి కదా, సహకరిస్తే నేను ఏ వీడియో అయినా చేయగలను. సో ఇప్పుడు ఏంటంటే సర్వర్ అనేది మెయింటెనెన్స్లో ఉంది, కేవైసీ చేయడం కుదరట్లేదు. ఇది తొందరలోనే మనకు అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే సర్వర్ మెయింటెనెన్స్, ఎందుకంటే మన కాయిన్ కూడా, ఈ సిద్రా కాయిన్ కూడా లాంచ్ చేయబోతున్నారు. అలాగే డెక్స్ అనేది తయారు చేశారు, డిసెంట్రలైజ్ ఎక్స్చేంజ్, దయచేసి గమనించండి. అలాగే ఇంకోటి ఏంటంటే సిద్రాలో 1 week ఒకసారైనా 5 days ఒకసారైనా దానికైతే లాగౌట్ అవుతుంది. ఎందుకంటే మన అకౌంట్ అనేది సెక్యూర్గా ఉండాలి, అందువల్ల దానికైతే లాగౌట్ అవుతుంది. సో లాగిన్ అవ్వాలంటే మళ్ళీ మనం ఓటీపీ అనేది దానికి పెట్టాలి. ఓటీపీ అనేది మెయిల్కి వస్తుంది. ఆ మెయిల్ కూడా స్పామ్ మెసేజ్లో మనం చెక్ చేయాలి. ఈ స్పామ్ మెసేజ్లో కానీ నార్మల్ మెసేజెస్లో కానీ ఓటీపీ అనేది ప్రస్తుతానికి రావట్లేదు, ఎందుకంటే సర్వర్ మెయింటెనెన్స్. అలాగే కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలన్నా సిద్రాలో ఓటీపీతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి మనం లాగిన్ అవ్వడానికి లేదు, కొత్త అకౌంట్ క్రియేట్ చేయడానికి ప్రజెంట్ అయితే లేదు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.